ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీ మాట పలికితే మహిమలు జరుగునయ్యా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికితే మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే 18, 19 అధ్యాయాల్లో కొన్ని సంగతులు కనపడుతున్నాయి. దేవుడు మోషేతోటి ఇశ్రాయేల్ని నా మాట చెప్పి నడుచుకోమను, నా ఆజ్ఞలు పాటించమను, నా కట్టడలను అనుసరించి నడుచుకోమని చెప్పి దేవుడు చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటి అనేటువంటి విషయం ఈ 20వ అధ్యాయంలో దేవుడే స్వయంగా మోషేకి చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. నీ దేవుడైన యెహోవా నేనే, ఐగుప్తు దాస్యగృహం నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించినటువంటి దేవుణ్ణి నేనే, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం మందే కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి క్రింద కావచ్చు, నీటిలో కావచ్చు, ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దేన్ని మీరు పూజించకూడదు. ఎందుకంటే మీ దేవుడైన నేను రోషము కలిగిన దేవుణ్ణి. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలు వారి తండ్రుల దోషం వారి కుమారులకు వస్తుంది. నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వరకు నా కృప వాళ్ళకి తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేలుకి చెప్తున్నటువంటి మాటే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలైన మనందరికీ కూడా అవసరమైనటువంటి మాట. దేవుణ్ణి ఏదో ఒక రూపంలో కొలవడం కానీ, పూజించడం కానీ, ఆరాధించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇది క్రైస్తవ లోకంలో కూడా ఏలుబడి చేస్తున్నటువంటి ఒక జాడ్యంగా మనం ఆలోచన చేయొచ్చు. కొంతమంది క్రైస్తవులు ఏదో ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆ రూపానికే వాళ్ళు ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేని రూపాన్ని మీరు చేసుకోవద్దు. మరి ముఖ్యంగా ఈ సృష్టిని దేవుడు సృజించారు. సృజించినటువంటి దేవుడు ఏ రూపంలో ఉన్నారో ఈ సృష్టికి తెలియదు. కానీ దేవుడు సృజించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని రూపాలని మనం దేవుడి రూపం అనుకుని దేవుణ్ణిగా ఆ రూపాన్ని కొలవడం దేవుడు సహించలేనటువంటి విషయంగా వాక్యాధారంగా బయలుపరచబడుతుంది. అంతేకాదు వాక్యం చాలా తేటగా చెప్తుంది, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలాగా ఉచ్చరించిన ఎడల వారు నిర్దోషులుగా ఎంచబడరు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఎవరు కూడా దేవుణ్ణి మరొక రూపంలో కానీ, మనకు నచ్చినటువంటి ఆలోచనలో కానీ దేవుని నామాన్ని ప్రకటన చేయకూడదు. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా దేవుడు సెలవిస్తున్నారు. విశ్రాంతి దినం అంటే వారానికి 7 రోజులు, 6 రోజులు తప్పనిసరిగా కష్టపడి పనిచేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు విశ్రాంతి దినం గురించి. విశ్రాంతి దినం అంటే వారానికి 7 రోజులు, 6 రోజులు కష్టపడి నీ పనంతా చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినంగా దేవుని కొరకు దాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలనేటువంటి విషయం దేవుడు ఇక్కడ బోధిస్తున్నారు. అంటే 6 రోజులు నువ్వు కష్టపడి పని చేయాల్సిందే, అంతేగాని
విశ్రాంతి దినంలాగా నీ బ్రతుకులో 7 రోజులు కూడా ఉండకూడదు. 6 రోజులు నువ్వు కష్టపడి పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. కానీ కొంతమంది సోమరులు చేసే పని ఏమిటంటే 7 రోజులు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పని కానీ బాధ్యత కానీ లేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, మనల్ని సృజించినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు 6 దినాలు కష్టపడి పని చేయాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి దినాన్న నువ్వు కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ నీ దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కానీ లేకపోతే నీ ఇంటికి వచ్చినటువంటి వారు కావచ్చు, నీ పశువులు కావచ్చు, ప్రతిదీ కూడా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నారు. నేటి దినాల్లో చూస్తే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా చేస్తే 7 రోజులు పనిచేసే వాళ్ళు కనపడుతున్నారు, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా. లేకపోతే 7 రోజులు కూడా ఎటువంటి పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని వాళ్ళు కూడా కనపడుతున్నారు. అంటే 7 రోజులు పని చేసేవాళ్ళు దేవుని దృష్టిలో పాపం చేసినట్లే, అలాగే 7 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు కూడా దేవుని దృష్టిలో పాపం చేసినటువంటి వారే. అంతేకాదు మరొక విషయం దేవుడు చెప్తున్నారు, నీ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీ ఉంటున్నటువంటి చోటులో లేక దేశంలో నువ్వు దీర్ఘాయుషవంతురాలుగా బ్రతకాలి అంటే నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఈ విషయం కూడా బహు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. నేటి దినాల్లో చూస్తే అడ్డాల్లోని బెడ్లు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బెడ్లు కాదన్నట్లుగా, లేకపోతే రెక్కలు వచ్చేవరకే పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నట్లుగా నేటి సమాజపు తీరు కనపడుతుంది. వాక్యం అయితే చెప్తుంది, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు జీవితాంతం కూడా వాళ్ళకి విధేయులుగా, వాళ్ళకి భయభక్తులు కలిగి వాళ్ళ ప్రేమతోటి ఆదరించాలి అనేటువంటి సత్యం వాక్యం ద్వారా ప్రకటించబడుతుంది. అంటే మన బ్రతుకు దినములన్నీ కూడా మన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామో మన తల్లిదండ్రులు కూడా అంతగా మనం ప్రేమించాలి. ప్రేమించకపోతే అది వాక్య వ్యతిరేకమైనటువంటి విషయం కూడా మనం గ్రహించుకోవాలి. అంతేకాదు నరహత్య చేయకూడదు. నరహత్య అంటే మనం అనుకుంటే ఏదో కత్తి పట్టుకుని వాళ్ళ పొడిచి చంపడం కాదు నరహత్య అంటే. కత్తిపోటు వంటి మాటలతో కూడా మనుషుల్ని చంపేటువంటి వారు ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అటువంటి స్వభావం కూడా మనలో ఉండకూడదు. అంటే ఒకళ్ళని శారీరకంగా మానసికంగా ఏ విధంగాని కూడా చంపకూడదు అనేటువంటి సత్యం వాక్యాధారంగా కనపడుతుంది. అంతేకాదు వ్యభిచరింపకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే వాక్యం చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపం చేసినట్లు అని చెప్పి. అంటే శారీరకంగా పాపం చేయనక్కర్లేదు, కానీ తలంపుల్లో కూడా అటువంటి పాపపు ఆలోచనలు మనకు వస్తే దేవుని దృష్టిలో మనం వ్యభిచారులుగా కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధము అనేది మన నోట్లోంచి రాకూడదు. మనం అనుకుంటాం అబద్ధమే కదా, అది చిన్న పాపమే కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. వాక్యం చెప్తుంది, కొంచెము అగ్ని అడివంతటిని కాల్చేస్తుందంట. కాబట్టి అబద్ధము అనేటువంటిది మన బ్రతుకులో ఉండకూడదు. అబద్ధం అంటే చీకటి సంబంధమైనటువంటి క్రియ. అది ఈ పొరుగువాని ఇల్లు ఆశించకూడదని చెప్పి మరొక మాట దేవుడు చెప్తున్నారు. అంటే నీది కాని దాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆశించకూడదు. నీది కానిది నీకు కావాలి అనేటువంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే నాతాను దావీదుతో చెప్తాడు, ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి విస్తారమైనటువంటి గొర్రెలు మేకలు ఉన్నాయి. అయితే తన పొరుగువాడికి ఒకే ఒక మేకపిల్ల ఉంది. దాన్ని తన పిల్లలతో సమానంగా పెంచుకుంటున్నాడు. అయితే విస్తారంగా గొర్రెలు ఉన్నటువంటి అతని ఇంటికి ఒక బంధువు వస్తే తన బంధువుకి విందు చేయడానికి ఈ పొరుగువాని మేకను తీసుకువెళ్ళి వధించి విందు చేశాడు
అని దావీదుతో నాతాను చెప్పినప్పుడు అది మహాపాపంగా దావీదు ఎంచినట్లుగా మనకు తెలుసు. ఆ రీతిలోనే మన పొరుగువానిది ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆశించకూడదు. మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దేవుడికి తెలుసు కాబట్టి తప్పనిసరిగా మన అవసరానికి అనుగుణంగా దేవుడు అందిస్తారు. కాబట్టి మనకు లేని దాని గురించి, ఎదుటివారికి ఉన్నదాని గురించి మనం ఎప్పుడు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అంతేగా దేవుడు అంటున్నాడు, నీ పొరుగువారి భార్యనైన్ను, దాసుడినైన్ను, దాసినైన్ను, గాడిదనైన్ను ఏది కూడా, నీ పొరుగువానిది ఏదైనా కూడా నువ్వు ఆశించకూడదని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇవే మాటలు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవాకి అసహ్యమైనవి 6 కలవు, హేయమైనవి 7 కలవు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. ఈ మాటలు మోషే అహరోనులకి దేవుడు తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో ఆ కొండ దిగువన సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ ఉరుముల మెరుపుల ధ్వనికి, ఆ ధూపం యొక్క అధికంగా ఆవరించి ఉన్నటువంటి ఆ ధూపానికి భయపడి ఆ కొండ ప్రాంతం నుంచి మరింత దూరంగా జరిగిపోయినట్లుగా కూడా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ప్రజలందరూ కూడా మోషేతో అంటున్నారు, మోషే నీవు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే ఆ స్వరాన్ని మేము వినలేకపోతున్నాం, మేము చచ్చిపోతామని భయం వేస్తుందని చెప్తున్నారు. మీరు భయపడకండి, దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపం చేయకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నారు, దేవుని యొక్క భయం మీకు తెలిసేటట్లుగా చేస్తున్నారు అని చెప్పి మోషే ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలందరూ ఆ కొండ ప్రాంతానికి దూరంగా నిలిచి చూస్తున్నారు. మోషే ఒకడు దేవుడు ఉన్నటువంటి ఆ గాఢాంధకారమైనటువంటి ఆ చీకట్లోకి వెళ్ళినట్లుగా, ఆ చీకట్లో దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లుగా కనపడుతుంది. దేవుడు అంటున్నారు, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నాను కనుక మీరు వెండి బంగారు దేవతలను కానీ విగ్రహాలను కానీ చేసుకుని వాటిని పూజించకూడదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. మట్టి బలిపీఠాలని నా కొరకు చేసి దాని మీద దహన బలుల్ని, సమాధాన బలుల్ని, నీ గొర్రెల్ని, నీ ఎద్దుల్ని అర్పించాలి అని దేవుడు చెప్తున్నారు. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నారు. నీవు నాకు దహన బలిని కట్టేటప్పుడు, నీవు నాకు బలిపీఠాన్ని కట్టేటప్పుడు మలిచిన రాళ్లతో కట్టకూడదు. ఆ మలిచిన రాళ్ళకి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది కనుక మలిచిన రాళ్లతో కట్టొద్దు బలిపీఠం అని చెప్పి దేవుడు మోషేకి చెప్తున్నటువంటి సంగతి ఇక్కడ బయలుపరిచి పెడుతుంది. కాబట్టి ఈ రీతిలో ఈ నిర్గమాకాండ 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు అలనాటి ఇశ్రాయేలుకి కావచ్చు, నేటి ఇశ్రాయేల్ అయినటువంటి మనకు కావచ్చు, దేవుడు ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి కొన్ని ఆజ్ఞల్ని, కొన్ని కట్టడల్ని, కొన్ని విధుల్ని మనకు తెలియజేస్తూ, అలాగే వారు నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషేకి మరియు అహరోనుకి, అంటే దైవజనుల స్థానంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుని పని ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలను కూడా వాళ్ళకి బోధిస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో విశ్వాసులైనటువంటి మాకు అనేక సంగతులు మీరు నేర్పిస్తూ వచ్చినటువంటి విధానానికి మీ స్తుతి చెల్లించుకుంటున్నాం. మీ ప్రతి మాట మమ్మల్ని నిత్య జీవానికి నడిపించేది, మీ ప్రతి మాట మాకు బ్రతుకునిచ్చేది కనుక ఆ విలువైనటువంటి మాట మా బ్రతుకుల్లో కనపడినట్లుగా, ఆ మాట చెప్పిన బ్రతకడానికి ఇష్టపడినట్లుగా సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.